డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, బీజేపీలో ఉన్న జగన్ కోవర్టు విష్ణువర్ధన్ రెడ్డికి ఈరోజు బీజేపీ అధిష్టానం సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. నిన్న మొన్న 2 రోజుల్లో మనం 2 వీడియోలు పెట్టుకున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనంటే ఫేక్ వీడియోలు అన్నారు. కానీ ఈరోజు చూడండి, బీజేపీ అధిష్టానమే ఈ విషయం మీద సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది అనంటే మరి పరిస్థితి ఎంత దూరం వచ్చింది? నిజంగా కుండబద్దలు పెట్టింది ఫేక్ వీడియోనా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు విషయంలోకి వెళ్ళబోయే ముందు కుండబద్దల ప్రేక్షకులందరికీ నా విన్నపం, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్లే ఈ వీడియోకి ఆహారం లాంటివి అనేది మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, ఈరోజు బీజేపీ అధిష్టానం విష్ణువర్ధన్ రెడ్డికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో కలిసి పొత్తు పెట్టుకోబోతోంది అనే ఊహాగానాలు లేదా నిజం అనేది ఇప్పుడు ఆంధ్రదేశం అంతటా చర్చలో ఉంటే, ఎన్ని సీట్లు అడుగుతారు, అసెంబ్లీలో ఎన్ని సీట్లు పోటీ చేస్తారు, లేదా ఎంపీ సీట్లు ఎన్ని అడుగుతారు, వీటి మీద ఊహాగానాలు నడుస్తూ ఉంటే, విష్ణువర్ధన్ రెడ్డి తగుదనమ్మా అని తెర మీదకి వచ్చేసి, బీజేపీ ఎవరినో సీఎం చేయటానికి మేము ప్రయత్నాలు చెయ్యం, బీజేపీ అభ్యర్థి సీఎం అయ్యేటట్టయితేనే కనుక మేము ఈ టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇస్తాం అని చెప్పటం జరిగింది. దీంతో పాటుగా ఇంకొన్ని మ్యాటర్లు కూడా చెప్పాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం పనికొస్తుంది అనే విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ ఆయన ఉటంకిస్తూ కొన్ని వ్యవహారాలను కూడా చెప్పాడు. ఏదో పవన్ కళ్యాణ్ ఏదో వాళ్ళు గుత్తంగా రాసేసుకున్నట్టు, పవన్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఈ పోటీ జరిగేటట్టయితేనే బీజేపీ ఈ కూటమికి సహకారం అందిస్తుంది అనే విషయాన్ని చెప్పటం వెనకన, దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ని 2.5 సంవత్సరాల పాటు ముందే సీఎం చెయ్యాలి అని చెప్పటం వెనక ఏమి దురుద్దేశాలు ఉన్నాయి అందరికీ తెలిసిందే. పవన్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి పోటీ కనుక జరిగితే టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఆ కూటమికి సహకరించే అవకాశం లేదు. అసలు టీడీపీ కూడా ఈ విధమైన పోటీకి అంగీకరిస్తుందా? పవన్ కళ్యాణ్ కూడా 2.5 సంవత్సరాలు సీఎం కావాలి అనే ఆయన దాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చేమో, కానీ టీడీపీ తోటి ఆయన ఏం మాట్లాడుకున్నాడు, ఎన్ని సీట్లు కోరుకుంటున్నాడు అది కూడా ఇంకా తేలలేదు. ఏదో 2 సీట్లని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించాడు గనక, జన సైనికులందరూ బాగా గోల్ చేస్తూ ఉన్నారు గనక, నాతో చెప్పకుండా 2టిని ప్రకటించారు, అందుకని నేను కూడా 2 సీట్లను ప్రకటిస్తున్నాను అని ఆయన కూడా ఒక 2 సీట్లను ప్రకటించాడు కనుక, దాంట్లో ఉన్న ఒక చిన్న లొసుగుని పట్టుకొని ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి అసలు మ్యాటర్కి తెరదీశాడు. కాకపోతే ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ పెద్దల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కూడా ఆయనకు బాగా తలంటు పోసినట్టుగా కొంత సమాచారం బయటకు వచ్చింది. ఆ వీడియోను కూడా పెట్టాను నేను. సరే, ఇప్పుడు బీజేపీ అధిష్టానమే ఇప్పుడు జరగనున్న నష్టానికి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వాళ్ళు కూడా విష్ణువర్ధన్ రెడ్డికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఏ బేసిస్ మీద మీరు ఈ మాటలు మాట్లాడవలసి వచ్చింది? పార్టీ పర్మిషన్ తీసుకున్నారా? పార్టీలో ఎవరైనా మీకు ఇదిగో విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు ఇలా మాట్లాడండి అని చెప్పటం ఏమైనా జరిగిందా? లేదా పార్టీ స్టాండు ఇది అని మీకు ఎవరన్నా లెటర్ ఇచ్చారా? లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, ఈ టీడీపీ, జనసేన పొత్తుల మధ్య వ్యవహారాన్ని మిమ్మల్ని చూడమని ఎవరన్నా చెప్పారా అనే దాని మీద కూడా వాళ్ళు బాగా సీరియస్ అయిపోయారు. ఇదే వ్యవహార శైలి గనక కొనసాగితే మిమ్మల్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తాం అనే విషయాన్ని కూడా ఆయనకి క్లియర్ కట్గా చెప్పారు. దీని మీద తగిన నివేదిక ఇవ్వవలసిందిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వరిని కూడా కోరటం జరిగింది. ఈ విషయం మీద వాళ్ళు పూర్తిగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీ అధిష్టాన నాయకులైన మోడీ, అమిత్ షాలకి బాగా అత్యంత ప్రేమ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులన్నీ మారిపోయిన దృష్ట్యా బీజేపీయే టీడీపీ, జనసేనతోటి పొత్తు పెట్టుకోవాలనుకుంటోంది. చాలామంది ఈ టీడీపీ వాళ్ళే అంటే చంద్రబాబు నాయుడే బీజేపీ సహకారం కోసం వెళ్ళి వాళ్ళ దగ్గర సాగిల పడిపోతున్నాడు అనే లాంటి మాటలు కూడా బయట నుంచి చాలా వినిపిస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే ఇంక పొత్తు ఇంకా ఖరారు కాలేదు, ఎన్ని సీట్లు ఒప్పుకుంటారనేది కూడా తెలియదు. వాళ్ళ దగ్గర సాగిలు పడిపోతే వాళ్ళు 100 సీట్లు అడిగే అవకాశం ఉంటుందిగా.
ఏదో 10 సీట్లు తీసుకొని మామ అనిపించారనుకోండి, టీడీపీయే నీ దగ్గరికి బీజేపీ వచ్చినట్టు అవుతుంది. ఏమైనా కానీ ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి మాత్రం బీజేపీ వద్దకు వెళ్ళటానికి వెనుకున్న కొన్ని కారణాలు ఆంధ్రదేశం అంతటా తెలిసినవే. 2019 నాడు జరిగిన ఈ వ్యవస్థల మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది జరగకుండా ఉండటం కోసం, దాన్ని ఆపటం కోసం వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను మొత్తాన్ని వీళ్ళు కూడగట్టుకొని ప్రజల్లో ఉధృతంగా తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి కూడా దానికి కొంచెం భయపడిరో, లేకపోతే మరి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, అందుకని ఆయన కూడా సిద్ధం అనే సభలు పెట్టి అశేషంగా జనాల్ని పోగేయటం, ఎన్నెన్నో దూర ప్రాంతాల నుంచి కూడా బస్సుల్ని పెట్టి తీసుకొచ్చారు. అదే ఒక మహానాడు జరుగుతుంటేనో, లేకపోతే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరుగుతుంటేనో అంత రాణిస్తారా? రానిచ్చే అవకాశం ఉందా? పోలీసులు వెంటబడి ఆపేస్తారు, పికెట్లు పెట్టి మరీ ఎవరిని రానియకుండా చేస్తారు. ఆ జిల్లాలో ఉండేవాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి సహకారం కూడా అందనివ్వరు. స్కూళ్ళ బస్సులు అద్దెకిచ్చారంటే మీ స్కూళ్ళ మీద దాడి చేస్తామని బెదిరింపులు చేస్తారు. అసలు పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా జరిగింది, ఎలా గెలిచారు అనే దాన్ని దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ అని చెప్పి ఇప్పుడు ఒకటి సోషల్ మీడియా నిండా హల్చల్ చేస్తూ ఉంది. ఎంత దుర్మార్గానికి ఒడిగొట్టే జగన్మోహన్ రెడ్డి కూడా భయపడుతున్నాడు అని అంటే బీజేపీ ఆలోచించుకోదా? కానీ బీజేపీలో ఉన్న ఇలాంటి కోవట్లు కొంతమంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి సీఎం కావాలి అంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఎలా కొనసాగాడో అదే విధంగా కొనసాగుతూ ఉంటే వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు చేసుకునే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు అని ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కొంతమంది బీజేపీ నాయకుల మీద కూడా చాలా కొన్ని పుకార్లన్నీ బయటకు వచ్చాయి. సోము వీర్రాజు లాంటి వాళ్ళ మీద కానీ, ఈ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద కానీ, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళ మీద కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొంత లబ్ధి పొందారు, చాలా విధంగా వీళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా ఉపయోగం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి ఉపకరించాడు అనేది కూడా కొన్ని పుకార్లు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా కుండబద్దలు తీవ్రంగానే శ్రమిస్తూనే ఉంది. వాటిల్లో ఏదైనా ఒక ఆధారం దొరికితే బయట పెట్టడానికి ఖచ్చితంగా మేము ఉంటాం. ఈ వ్యవహారం మొత్తాన్ని వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు అనే దానికి అసలైన తార్కాణం అదే కదా. అలాంటివన్నీ బయటకు వస్తే ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఈ మాటలు ఎందుకు మాట్లాడారో తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ తలకు బయటంతో పాటుగా మరి బీజేపీ పెద్దలకు కూడా ఏమన్నా వార్నింగ్ ఇచ్చిందేమో, ఏమిటి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఆర్థిక నేరస్తుల్ని మీరు మాత్రం భుజాల మీద మోయాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళు ఏమన్నా వార్నింగ్ ఇచ్చారేమో. బీజేపీ అధిష్టానం కూడా విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగానే చెప్పేసింది, మరొక్కసారి ఇలాంటిది జరిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తాం, అందున ఇప్పుడు మాట్లాడిన దాని మీద కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, మా తరపు నుంచి మేము కూడా నువ్వేమేం చేశావు అనే దాన్ని మేము కూడా బయటకు తీయటం జరుగుతుంది అని కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.